కాంగ్రెస్ పార్టీ పాలన నేటితో ఏడాది పూర్తి చేసుకోవడంతో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. నియంత పాలన నుండి ప్రజాపాలనకు వచ్చిన రోజు డిసెంబర్ 3 అని సాయి కుమార్ తెలిపారు. నిరుద్యోగులను, అమరవీరుల కుటుంబాలను, ప్రజా సంఘాలను హక్కున చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రేవంత్ రెడ్డికి అండగా ఉందామంటున్న ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఒకవైపు ప్రజాపాలన ఉత్సవాలు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు సంబంధించి కూడా ఏడాది పూర్తయిన సందర్భం ఉంది. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో నేటికి ఏడాది పూర్తి చేసుకుంది. ఎట్లా ఉండబోతుంది ప్రజాపాలన? ఇప్పుడు గడిచిన సంవత్సరం కావచ్చు, భవిష్యత్తు తెలంగాణకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఏడాది పూర్తి చేసుకుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నియంత పాలనని అంతమొందించి ప్రజాపాలనకు వచ్చిన రోజు. ఈ ప్రజాపాలనలో అన్ని వర్గాలు, సంపన్న వర్గాలు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, అందరినీ చేర్చుకునే విధంగా, అన్ని వర్గాలను ఇందులో భాగం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారం చేపట్టారో డిసెంబర్ 7 నుంచి ప్రతిరోజు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒక యజ్ఞం లాగా దీన్ని ప్రారంభించే ఏడాది పూర్తి కాలంలో ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క ప్రజా సంఘాలను కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, అమర వీళ్ళ కుటుంబాలు కానివ్వండి, అందరినీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళని భాగస్వామ్యం చేస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన ఘనత. ఎందుకంటే మీరు చూడొచ్చు, గత పదేళ్ళు అమరవీల కుటుంబాలను అవమానపరిచిర్రు, నిరుద్యోగులను అవమానపరిచిర్రు, మహిళలను అవమానపరిచిర్రు. ఎవరైతే సమస్యలు చెప్పుకుంటా అనుకుంటారో వారిని కూడా కట్టుదిట్టం చేసి ఇంట్లో బందీ చేసిర్రు. ఆ నియంత పాలనని తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, రాహుల్ గాంధీ నాయకత్వానికి నేటితో సంవత్సరం పూర్తి కావాల్సిన సందర్భంగా 6 గ్యారంటీలు ప్రతి ఇంటికి చేస్తాం అనే ఒక నినాదంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు, కళ్ళబోది పని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన ద్వారా అందరినీ హక్కు చేసిన పార్టీ. మేము ఎప్పుడు అధికారం మాకు కొత్త కాదు. అధికారంలో ప్రతిసారి కూడా మేము ప్రజల పక్షాన పోరాడం. ప్రజల పార్టీయే కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం కాబోతుంది. మీరు చూడొచ్చు, గత 10 సంవత్సరాలు కేవలం 50,000 వచ్చిన ఉద్యోగాలు మేము కేవలం ఇచ్చాము. అది రేవంత్ రెడ్డి గారి ఘనత. 50,000 పై చిలుకు ఉద్యోగాలు వచ్చింది భారతదేశంలో ఈ రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. బాగా చెప్తున్నాం, గొడవపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యోగులకు వారి యొక్క భద్రత ఉంది, నిరుద్యోగులకు వాళ్ళ యొక్క ఆశ ఉంది. అందరిని అక్కడ చేసుకుంటాం ఇంకా. ఎందుకంటే గత 10 సంవత్సరాలు నిరుద్యోగులని మీరు ఎలా చేశారో అందరూ తెలిసిన విషయం, ఎవరు మర్చిపోరు. ఏ విధంగా మీరు దాచుకున్నారో ఎవరు మర్చిపోరు. ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు కారుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ వాదాలని, తెలంగాణ అమలు కుటుంబాలకు అవపరిచిన ఈ దొంగలు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు తెలంగాణ ఒక గేయాన్ని మీరు తీసుకొచ్చారా? 10 ఏళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినా మీరేమన్నా సెక్రటరీలా? మేము పెడుతున్నాం. అది మాకున్న కమిట్మెంట్, రేవంత్ రెడ్డి ఉన్న కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ. సీఎం అన్న పదానికి గుర్తించింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. ఒక క్రెడిబిలిటీ, సీఎం అంటే ఒక క్రెడిబిలిటీ మ్యాన్గా, ఒక కామన్ మ్యాన్గా, ఒక కమిట్మెంట్ మ్యాన్గా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికారం ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్రం సుభిష్టం కాబోతుంది. గత 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటిగా కలిసిగా పనిచేస్తాయి. ఇంకా తెలంగాణలో ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నది, ప్రజాపాలన కొనసాగుతున్నది. ఇచ్చిన గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. భవిష్యత్తులో అన్ని పథకాలకు సంబంధించి అమలు చేస్తా ప్రజాపాలన కొనసాగుతుంది. ఇది 10 ఏళ్ల కూడా తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొనసాగుతుందని మెట్టు సాయి కుమార్ చెప్తారు. మనోజ్తో కలిసి హరీష్, ANN, హైదరాబాద్.